వెళ్ళిపోతున్నాం. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుందని చెప్తూ వచ్చాం కదా, నిజమే. ప్రార్థనతోనే ఏదైనా జయించగలం. చాలామంది ఏమంటారంటే ఈరోజు దేవుడిని దీవిస్తాడు, దేవుడిని దీవిస్తాడు అంటారు. చాలామంది యూట్యూబ్లో వాక్యాలు వింటుంటారు. ఏమంటారంటే ప్రభు నేను దీవిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు అంటాడు. నువ్వు దీవించబడాలంటే మొదటిగా విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి. లోకాన్ని ఏ విధంగా విడిచిపెట్టాలి? ఇక్కడ లోకస్ వార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు. యేసుప్రభు దగ్గరికి చాలా చిన్నవాడు. ఆయన ఎవరు చెప్పగలరా? పొట్టివాడు జక్కయ్య. ఆయనకి ధనం లేదా? ఆయనకు ఉద్యోగం లేదా? ఉంది. కానీ ఆయనకు ఉద్యోగం ఉంది, ధనం ఉంది, కానీ ఆయనకి మనశ్శాంతి లేదు. ఈరోజు మనశ్శాంతి ఎందుకు లేదు తెలుసా? నేను అంటాను, ఆ వ్యక్తిని నడుచుకొస్తుంటే తనకు ముందు ఎదురు ఎవరు వెళ్ళేవారు కాదంట. ఎందుకంటే ఎదురు ఎవరన్నా వస్తే ఫైన్ వేసేవాడు. నేను అంటాను, అలాంటి జక్కే ఇంటికి వేసేవచ్చాడు. నేను అంటాను, ఒకవేళ నిన్ను నీ బంధువులు, నీ స్నేహితులు విడిచిపెట్టి ఉంటాయి కనుక, ఒకవేళ నీ సమస్య, ఏదైనా సమస్య నీ ముందుగా అడ్డుగా ఉంటాయి కనుక, ఈరోజు ప్రభు నీ ముందుకు వస్తున్నాడు. ఈరోజు నీ ముందుకు వస్తున్నాడు ఆయన. అంటే త్వరగా రావాలి మందిరానికి, త్వరగా రావాలి మందిరానికి. అంటే యేసు ప్రభు జక్కయ్యని చూశాడు, జక్కయ్య యేసయ్యని చూశాడు. అంటాను, ఈరోజు మనం ఎవరి వైపు చూస్తున్నాం? లోకం వైపు చూస్తున్నాం. అంటాను, క్రైస్తవుడు లోకంలో ఒకడా, లోకాన్ని నుంచి వేరుపరిచేవాడు ఒకడా? చెప్పాలి, మాట్లాడాలి ఒకసారి. క్రైస్తవుడు లోకంలో ఒకడా, లోకాన్ని నుంచి వేరుపరిచేవాడా? నిజమేనా? నిజమేనా? కాదే. లోకంలో బట్టి మనం కూడా ఒకటే కదా, కదండి? నిజమేనండి, చెప్పాలి. నేను మ్యూజిక్ టీచర్ని, నాకు రిప్లై కావాలి. నాకు స్టూడెంట్ చెప్పకపోతే చాలా కోపం. చెప్పాలి. ఇప్పుడు క్రైస్తవుడు లోకంలో ఒకలా బతకాల, లోకాన్ని నుంచి వేరుగా బతకాల? చెప్పాలి, నిజమేనా? మరి ఎలాంటప్పుడు లోకంతో పాటు మనం కూడా ఒకలాగా చేస్తాం. ఎందుకంటే నా దగ్గరికి ఒక అక్క వచ్చింది. వచ్చాంది, తమ్ముడు, చిన్న మనం తమ్ముడు, ఒకసారి రావాలి ఇంటిగా. వస్తాను. అయితే రేపు వస్తాను అక్క. రేపు వద్దు తమ్ముడు, ఎల్లుండి రా అన్న. ఏ అక్క? రేపు మంగళవారం తమ్ముడు ఉంది. చెప్పండి, ఇప్పుడు అలాంటి వారు ఎవరైనా ఉన్నారు కదా? మంగళవారం, లక్షవారం, శుక్రవారం కాదు, ప్రతిరోజు దేవుడు నీ కొరకు ఏర్పరిచిన రోజే. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. అది అంటాను, చాలామంది ఎక్కడెక్కడో ఆశీర్వాదం అంటే అటువైపు చూస్తారు, ఇటువైపు చూస్తారు. కాదు, నువ్వు ఉన్న చోటనే నిలబడి, నువ్వు ఉన్న చోటనే మోకరించి ప్రార్థన చేయగలిగితే ప్రభు నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. అంటాను, మోషే బలహీనుడే, ఆయన చేతులు ఎత్తినప్పుడు యుద్ధం గెలుస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. మరి నీ చేతులు బలహీనమే, కానీ పైకెత్తు అంటాను, నీ పట్ల విజయం చేయబోతున్నాడు. చాలామంది జీవితంలో అంటే ఎన్నోసార్లు ఇలాంటి వాక్యాలు వినుంటారు, ఎన్నోసార్లు ఇలాంటి వాక్యాలు మీరు వినే ఉంటారు. అంటాను, ఇది చివరి రాత్రి కావచ్చు. ఎందుకంటారంటే, నేను ఈ మధ్యకాలంలో ఓ వ్యక్తి సవాలు తిరుగుతున్నాడు. దమ్ముంటే రండి నా మీదకి ఎవడైనా సరే. ఒక షాప్కి వెళ్ళాను నేను ఈ మధ్యకాలంలో. మా అమ్మగారు ప్రభునందు నిద్రించారు ఒక 2 months క్రితం. అంటే మన లైఫ్కి గ్యారంటీ లేదు. మా అమ్మగారు ఎలా నిద్రించారంటే, నాతో మాట్లాడుతూనే ఉన్నారు. నేను ప్రోగ్రామ్ నుంచి వచ్చాను, వచ్చి మా మమ్మీ నాకు కాఫీ పెట్టించారు. కాఫీ పెట్టించి మేమందరం, మా ఫ్యామిలీ అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మాతో పాటు సరదాగా ఉన్నారు. బయట ఎవరితో ఫంక్షన్, రేపు ఫంక్షన్ చేసుకుంటారు, వాళ్ళతో సరదాగా ఎట్టగారు. మా మమ్మీ మా దగ్గరకు వచ్చింది. మా అమ్మ మాట్లాడుతూ మంచినీళ్ళు తాగేసి వస్తాను నన్ను. అప్పటికి వెళ్ళింది, వాటర్ తాగింది, తాగి వచ్చి కుర్చీలో కూర్చుంది, అంతే. యువర్ లైఫ్ ఇట్స్ నో గ్యారంటీ. గ్యారంటీ లేని మన జీవితానికి సవాల్ అవసరమా? చెప్పాలి. నేను మొన్న షాప్కి వెళ్ళాను, ఒక బ్యాటరీ కొన్నాను. సరే బ్యాటరీ బాగా వర్క్ చేస్తా అన్నాడు.
సార్ దీనికి 2 years గ్యారంటీ ఇస్తాను. నాకు అర్థం కాల. విలువైన జీవితానికి గ్యారంటీ లేదు, విలువ లేని వస్తువు గ్యారంటీ ఉంది ఈ రోజుల్లో. అంటే మన జీవితం ఎటు వెళ్తుంది? పరివైపు చూస్తున్నావా, లోక వైపు చూస్తున్నావా? జక్క ఇంటికి ఏసై వచ్చాడు, ఈరోజు మీ ఇంటికి కూడా ఏసై వస్తున్నాడు. ఆమె చాలామంది ఎందుకో డల్లగా ఉన్నారు మీరు. అంటే మీ ఇంటికి ఏసై రావడం ఇష్టం లేదా? అంటే యేసు ప్రభు ఇంకొకసారి వస్తాడా? కాదు, ఆయన ఈసారి వస్తున్నాడు. దేనికి? నిన్ను స్టడీ చేసి నువ్వు సిద్ధపడి ఉంటే తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. 38 సంవత్సరాలు బెతెస్దా కోనే దగ్గర పడి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి దగ్గరికి ఏసై వచ్చాడు కదా. అలా మళ్ళీ మన దగ్గర రావట్లా ఏసయ్య. నువ్వు సిద్ధపడి ఉంటే కనుక తీసుకువెళ్ళేది వస్తున్నాడు ఏసయ్య. నువ్వు సిద్ధపడడానికి రెడీగా ఉన్నావా? ఉన్నారా? ఆయనతో వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? నిజమేనా? చేతులు ఎత్తండి పైకి. ఇక్కడ ఎంతోమంది మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు? అయిపోయింది చివరి మాట. ఎంతమంది మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు చెప్పాలి? ఎంతమంది పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు? మీ కుటుంబం పిల్లల కొరకు, మీ కుటుంబంలో ఉన్న పిల్లల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఓకే, ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈరోజు పిల్లలు లోకానికి బాగా బానిసత్వం అయిపోతున్నారు. నేను గల్ఫ్ వెళ్ళాను, అక్కడ విన్న సాక్షి ఏంటి తెలుసా? ప్రతి ఒక్క పిల్లల వల్ల తల్లిదండ్రులు వేడడమే. అక్కడ అంటే మనకు పిల్లలు పుట్టక పుడతారు, గారం పెడతాం. అంటే ఏమవుతుందంటే ఈ రోజుల్లో అని చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నడిపించాం. అటు రానంటాడు, సరే బాబు వదిలే, వచ్చే అదొరొద్దు అని అంటాం. అక్కడి నుంచి వాడు ఏమవుతాడంటే లోకానికి అలవాటు పడతాడు. ఈరోజు పిల్లలు యవనస్తులు డ్రగ్స్కి ఎడిట్ అయిపోతున్నారు. ఈ మధ్య కాలంలోనే జస్ట్ 2 వారాల క్రితం హౌస్ ప్రేయర్కి నేను ప్రతిరోజు ప్రేయర్ చేసుకోవడానికి వెళ్తాను. అక్కడ ప్రేయర్ టీం ఉంది నాకు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన లెక్చరర్, ఇంజనీర్ కాలేజీలో లెక్చరర్. ఆయన వాళ్ళ మిస్సెస్ కూడా లెక్చరరే ఐడియల్ కాలేజీలో. వీళ్ళిద్దరికీ ఒక్క పాప ఉంది, కుమార్తె, జాతివేనండి. ఒక్క పాప. ఆయన చనిపోదామని వచ్చాడు అక్కడికి. అంటే మాకు జరాక్పూర్ బ్రిడ్జ్ అని ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీద దూకితే చాలా లోతు ఉంటుంది, ఎవరన్నా మరణిస్తారు. ఆయన ఇంట్లో అవమానం తట్టుకోలేక, వీధిలో అవమానం తట్టుకోలేక, కూతురు వాళ్ళ అవమానం తట్టుకోలేక జనతపురం బ్రిడ్జి మీద దూకేస్తుని వచ్చినప్పుడు అక్కడ రోడ్ బ్లాక్ అయ్యి పోలీసు వాడు ఇటు మరలిస్తగానే చర్చి వైపు వచ్చాడు. ఆయన అక్కడికి వచ్చి లోపలికి వచ్చి ఎక్కి ఏడుస్తున్నాడు. మేము ప్రార్థన చేసుకుంటున్నాం అక్కడ. సరే, చాలామంది వచ్చి ప్రార్థన చేసుకుంటారు, మాకెందుకులే అని వెళ్ళిపోదాం అనుకున్నాను నేను. జస్ట్ ఆయన నాకు చూస్తుంటే ఆయనకు చూస్తున్నాను. బ్రదరు వాటర్ ఉందని అడిగారు. వాటర్ కావాలి, మంచినీళ్ళు కావాలని అడిగారు. అక్కడ మంచినీళ్ళు లేవు. అప్పుడు నా ఫ్రెండ్కి నేను డబ్బులు ఇచ్చి మంచినీళ్ళు బాటిల్ తీసుకొచ్చి ఇవ్వగానే ఆయన డబ్బులు ఇస్తున్నాడు, వద్దని చెప్పాను. అయితే నేను ఆయన పర్సన్ అడగడం అవసరం నాకు అనిపించి మనసు అనిపిస్తుంది, ఒకసారి అడుగు. ఆయన చాలా తక్కువలో ఉన్నాడు. ఇప్పుడు బ్రదర్ ఏంటి మీ యొక్క సమస్య, మేము ప్రార్థన చేస్తాం చెప్పండి అంటే, ఆయన పాపం ఇంట్లో సమస్య అలా చెప్పుకోవాలి తెలియక కళ్ళలో నీరు తప్ప మాట రావట్లే. అప్పుడు ఆయన నేను పక్క తీసుకెళ్ళి ఏమేమి చెప్పండి పర్లేదు, నేను ప్రార్థన చేస్తాను వ్యక్తిగతంగా అన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పింది తెలుసంటే, నాకు ఒక్క కుమార్తె అండి, తను బీటెక్ చదువుతుంది, డ్రగ్స్కి ఎడిట్ అయిపోయింది, స్మోకింగ్ చేస్తుంది, డ్రింకింగ్ చేస్తుంది, పబ్స్కి అలవాటు అయిపోయింది. నా స్నేహితులు చూసి చాలా చాలా బాగా పెంచేవరా, ఏం బ్రతుకురని బ్రతుకు అని నన్ను అవమానిస్తున్నారు. స్టూడెంట్స్ క్లాస్ చెప్తున్నప్పుడు ఒక స్టూడెంట్ అడిగిందంట, సార్ మాకు చెప్పడం కాదు, ఫస్ట్ నీ కూతురు మార్చుకోండి. ఈ అవమానం తట్టుకోలేక సరే ఇంట్లో చెప్పినప్పుడు భార్య కూడా తన ఇష్టం ఉంటుంది అని చెప్పి తన భార్య కూడా తను వెనకేసుకు వచ్చినప్పుడు, నేను ఇంకెవరితో చెప్పుకోవాలి ఈ బాధ అనుకున్నప్పుడు, దీనికి చావే పరిష్కారం అయినప్పుడు ఆయన వచ్చేసాడు చనిపోవడానికి. నేనంటాను, ఆయన కూడా చెప్పాను అంటే, నేను ఆయనకు ఎందుకు చెప్పానంటే జస్ట్ ఆయనలో ఒక విశ్వాసం కలుగుతుందని అన్నాను. సరే బ్రదర్, మీరు ఒక 7 రోజులు రండి,
మీ కొరకు ప్రార్థన చేస్తాం, దేవుడు మీ ఇంట్లో కార్యం చేస్తారంటే ఆయన ఒకటి అన్నాడు, 7 రోజులు వస్తే జరిగిపోద్దండి. నిజమేనండి, మేము క్రిస్టియన్స్ అండి అన్నాడు. కరెక్టే, ప్రార్థన చేస్తున్నాడంట ఆయన. కానీ ఆ ప్రార్థన ఎలా ఉంది తెలుసా? పొడి పొడిగా ఉంది. అంటే వ్యక్తిగత ప్రార్థన లేదు ఈ రోజుల్లో. అంటే ఉదయం లేకడం ప్రార్థన, రాత్రి పడుకున్నప్పుడు ప్రార్థన. అంటే నీ కుటుంబం కొరకు నువ్వు వ్యక్తిగత చేయవలసిన ప్రార్థన అవసరమే ఉంది ఈ రోజుల్లో. నేనంటాను, ఆ వ్యక్తి వచ్చాడు, 5 రోజులు వచ్చాడు, 6వ రోజు వచ్చాడు, 20వ రోజు వచ్చాడు, 7th డే నాడు ఆయన నడుతున్నాడు, మా ఇంట్లో సేమ్ అలాగే ఉంది సార్ అన్నాడు. నేను అన్నాను, నీ ఇంట్లో దేవుడు ఈరోజు కార్యం చేయబోతున్నాడని ఆయన విశ్వాసం బలపరచడానికి ఒక మాట చెప్పి పంపించాను. ఆ రోజు రాత్రి జరిగిన విషయం ఏంటంటే, తన కూతురు, మరి తన కూతురికి ఎవరు చెప్పారో తెలీదు, తను ఒక లవ్ ఫెయిల్యూర్ అయిపోయి తన అందరూ అవమానించగా తన కూతురు చనిపోదామని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ పట్టుకుని తండ్రి పడుకున్నప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి కాల్ దగ్గరకు వచ్చి ఏడుస్తుందంట, డాడీ ఐఎమ్ సారీ, నేను చనిపోతున్నాను ఇప్పుడు. ఆ వ్యక్తి లేచి అర్ధరాత్రి 1 గంటకి నాకు ఫోన్ చేశాడు. ఆయన అర్ధరాత్రి 1 గంటకి ఫోన్ చేసి, బ్రదర్ ఒకసారి మా ఇంటికి వస్తారని అడుగుతున్నాడు. అర్ధరాత్రి 1 గంటకి వెళ్ళాలా లేదా? అప్పుడు నా ప్రేయర్ టీం ఉన్నారు, 3 ఫోన్ చేశాను, దాంట్లో ఒక వ్యక్తి ఎత్తాడు. ఇద్దరం కలిసి వెళ్ళాము, ప్రార్థన చేశాము. నన్ను అమ్మాయి ఈరోజు బాప్తిస్మం తీసుకుంది. ఎందుకు అమ్మాయి బాప్తిస్మం